హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. అందరూ క్షేమమే కదండి. ఇవాళ మన షోలో మునగాకు కరివేపాకుతో కారపొడి చేసుకుందామండి. ఎంతో టేస్టీ ఎంతో హెల్తీ అయిన కారపొడి అండి. ఇది అన్నంలో తినేయచ్చు, బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ముందుగా బాండీలో మినపప్పు, శనగపప్పు, ధనియాలు, మిరియాలు అన్నీ కలిపేసి వేయించేసుకోండి. చక్కగా దోరగా వేయించేసుకోండి. వేయించుకునేటప్పుడు కొంచెం నూనె కూడా వేయండి. వీటన్నిటిలోనూ వేసినప్పుడు నూనె వేయండి. ఏవైతే వేస్తూ ఉన్నామో మనం దినుసులు నూనె మటు ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే అప్పుడు అది డ్రైగా అవ్వకుండా ఉంటుంది. చక్కగా ముద్ద కట్టాలి కారపొడి. అప్పుడే మనకి అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దగ్గు కూడా రాకుండా ఉంటుంది. కారపొడి డ్రైగా ఉన్నప్పుడు మనకు దగ్గు వస్తుందండి. అది రాకుండా ఉంటుంది మనం నూనె వేసుకొని కారపొడి చేసుకుంటే. ఆ నూనె కూడా నేను రైస్ బీన్ ఆయిల్ వాడుతున్నాను, లేదా అంటే ఆలివ్ ఆయిల్. ఆ రెండు హెల్దీ ఆయిల్స్ అండి, అందుకని అవే వాడుతున్నాను. ఇదిగోండి, ఎండుమిరపకాయలు వేసుకోండి. అందులో మిరియాలు ఉంటాయి కాబట్టి ఎండుమిరపకాయలు చూసి వేసుకోండి. కారపొడి కదండి, కొంచెం కారంగానే బాగుంటుంది. అదిగోండి, అందులో కూడా కొంచెం నూనె వేస్తున్నాను. చెక్క లవంగాలు, కొంచెం ఘాటు ఉంటుందండి ఈ కారపొడి. అందుకనే వర్షాకాలం, చలికాలం దగ్గు జలుబు రాకుండా ఉంటుంది కారపొడి. ఇలాంటివి తింటూ ఉంటే మనం అన్ని పోపు దినుసుల్లో ఉన్నాయండి. చాలా హెల్తీ దినుసులు అండి అన్నీ. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేస్తున్నాను. అందులో కూడా నూనె వేయాలి. నూనె వేసి వేయించుకోండి. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, ఇది అయినా పర్లేదు, తినేయచ్చు. ఇదిగోండి, టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇన్ని కలిపి వేగిన తర్వాత వెల్లుల్లి మొత్తం అండి, ఒక వెల్లుల్లి హోల్గా వేసేయండి. మొత్తం వెల్లుల్లి వేసేయండి. అవి ఎన్ని వేసుకుంటే అంత మంచిది. హార్ట్కి కూడా మంచిది అంటారు కదా, అలానే సరిపడ్డ చింతపండు, నిమ్మకాయ అంతా చింతపండు వేస్తున్నాను. అది శుభ్రం చేసుకొని వేసుకోండి. దాని తర్వాత ఏం లేదండి, ఇక మునగాకు వేసేసేయాలి, కరివేపాకు వేసేయాలి. శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టండి. గుడ్డ మీద ఆరపెట్టి తడి ఆరిన తర్వాతనే వేయించండి, లేదా అంటే అది ముద్ద కట్టేస్తుంది ఆ తడి మీదనే వేయించేస్తే. దానిలో కూడా నూనె వేసేసి చేయండి. చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయిందో. ఇప్పుడు ఆ రెండింటిని కలిపేసి మీరు గ్రైండ్ చేసేసుకోండి. ఇదిగో చూసారా, అలా ఒత్తితే ముద్ద కట్టాలండి. అప్పుడు కరెక్ట్గా అయినట్టు కారం. చక్కగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నారంటే ఎంత టేస్టీగా ఉంటుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.